రవితేజ స్టార్ అయింది 'ఈడియట్' లాంటి ఒక కమర్షియల్ సినిమాతో అయినా 'నా ఆటోగ్రాఫ్', 'నేనింతే', 'శంభో శివ శంభో' ఇట్లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌లో యాక్ట్ చేస్తే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాతో అదే రిపీట్ అయింది. సినిమా చాలా బావుందా అంటే యెస్ అని చెప్పలేనేమో గానీ, రవితేజని ఇట్లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్‌లో చూపెట్టడంలో మాత్రం సినిమా సక్సెస్ అయింది. ఎప్పుడెప్పుడు రవితేజ హిట్ కొడతాడా? కమ్‌బ్యాక్ ఇస్తాడా? అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమాతో ఆ వెయిటింగ్ తీరిందనే చెప్పాలి. ఈ సినిమాలో నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఏంటంటే, ఈ సినిమాలో హీరోని ఎలివేట్ చేస్తూ ఇంట్రొడక్షన్ సాంగ్ లేదు. అండ్ హీరోయిన్‌తో వెరైటీ స్టెప్స్ ఏస్తూ డ్యూయెట్ సాంగ్స్ లేవు. అంటే అట్లాంటి సాంగ్స్ ఉంటే తప్పా అంటే, ఒక కమర్షియల్ సినిమాలో అట్లాంటి సాంగ్స్ పెట్టొచ్చు. బట్ ఇట్లాంటి సినిమాలో ఆ సాంగ్స్ అనవసరం. ఆ క్యారెక్టర్ అండ్ ఆ సెట్టింగ్ దానికి తగ్గట్టే సీన్స్ అండ్ సాంగ్స్ ఉండాలి. అండ్ 'శివ నిర్వాణ' రవితేజ లాంటి ఒక కమర్షియల్ హీరో ఉన్నా గానీ, అట్లాంటి చాయిసెస్ తీసుకోకపోవడం అనేది నాకు చాలా నచ్చింది. ఈ సినిమా మొత్తం రవితేజ ఒక ఆటో నడుపుతూ లుంగీలోనే ఉంటాడు. బట్ స్టిల్ కొన్ని సీన్స్‌లో ఆ ఆటోని ఆపి స్లో మోషన్‌లో వాక్ చేస్తూ వస్తుంటే, ఒక హెలికాప్టర్ దిగి స్లోమోలో వాక్ చేస్తున్నంత ఎఫెక్ట్ వస్తది. నాకు తెలిసి అదే ఈ సినిమా మెయిన్ సక్సెస్. ఈ సినిమాలో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా ఎండ్ చేసిన విధానం. జనరల్‌గా ఇట్లాంటి డార్క్ సబ్జెక్ట్ ఎంచుకున్న సినిమాల్లో ఎండింగ్ అనేది చాలా అబ్రప్ట్‌గా ఉంటుంది. అంటే సడెన్‌గా థాంక్ యూ కార్డ్ ఎసేయడం, లేకపోతే రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై కార్డ్ ఎసేయడం అండ్ ఎళ్ళిపోండి అనడం. ఇట్లాంటియి చాలా సినిమాల్లో ఈ మధ్య చూశాను. బట్ ఈ సినిమాలో విలన్ చచ్చిపోయినా గానీ, సినిమా అనేది ఒక 10-15 మినిట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ లాస్ట్ 10-15 మినిట్స్‌లో వచ్చిన సీన్స్ గానీ, అండ్ ఆ సీన్స్ ఇచ్చిన పాజిటివిటీ గానీ, ఈ సినిమాకి చాలా ప్లస్. ఇన్ని పాజిటివ్స్ చెప్పినా గానీ, సినిమా చాలా బావుందని ఎందుకు చెప్పలేకపోతున్నానంటే, సినిమాలోని ఫైట్స్. మీకొక ఎగ్జాంపుల్‌తో చెప్పాలంటే, 2 వీక్స్ బ్యాక్ వచ్చిన 'లోకేష్ కనగరాజ్' 'డీసీ' మూవీలో ఒక బ్రోతల్ హౌస్‌లో ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ ముందు హీరో వరండాలోకి వాక్ చేస్తూ వస్తున్నప్పుడు, ఆ సినిమాటోగ్రఫీ గానీ, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో గానీ, ఒక పర్ఫెక్ట్ విజువల్ మూవ్‌మెంట్ క్రియేట్ చేస్తది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, ఈ 'ఇరుముడి' సినిమాలో గూడా ఎగ్జాక్ట్‌లీ అలాంటి ఒక సీన్ ఉంటుంది. రవితేజ వాళ్ళ ఊర్లో అమ్మాయిల్ని ఏడిపిచ్చే ఒక గ్యాంగ్‌ని కొట్టడానికెళ్తాడు. ఆ ఫైట్ మొత్తం చాలా జనరిక్‌గా ఉంటుంది. అట్లాంటి ఫైట్స్ ఒక 4, 5 ఉన్నాయి ఈ సినిమాలో. ఏది గూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. అండ్ ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఈ సినిమాలో విలన్ ఎవరనేది మనకి ఫస్ట్ సీన్‌లోనే అర్థమైపోతది. ఆ విలన్‌కి సంబంధించిన స్టోరీ అండ్ ఆ టీచర్‌కి సంబంధించిన సీన్స్ ఇంకొంచెం బాగా రాసుకుంటే బావుండేదేమో అనిపిచ్చింది. బట్ ఇంతకుముందు చెప్పినట్టు సినిమా లాస్ట్ 10 మినిట్స్‌లో వచ్చిన సీన్స్ నాకు ఈ నెగెటివ్ పాయింట్స్ మర్చిపోయేలా చేశాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమా వితౌట్ ఎనీ డౌట్ థియేటర్‌కెళ్ళి చూడదగ్గ సినిమానే. మీరు ఇక్కడి దాకా వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకోవాలి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఒకవేళ ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కూడా షేర్ చేయండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.